కపుల్స్ ఇచ్చేసారు హ్యాండ్ రైజ్ చేయండి నిజమైన భార్య భర్తలు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇట్స్ మీ జ్యోతి పందిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో యాజ్ యూజువల్గా తమిళ్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఇది వచ్చేసి పార్ట్ 2 మీరు ఒకవేళ పార్ట్ 1 కనుక చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది పార్ట్ 1 కూడా చూసేయండి దాంట్లో వచ్చేసి మనకు పాపికొండలు ట్రిప్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సో వెంటనే వెళ్ళి చూసేయండి సో ఇక్కడైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక కపుల్కి అయితే మ్యారేజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇలా రన్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మనకి షూటింగ్ లొకేషన్స్ కూడా చూపిస్తారనమాట రంగస్థలం కానీ గోదావరి కానీ అండ్ రారమ్మని సాంగ్ షూటింగ్కి సంబంధించిన లొకేషన్స్ అన్ని చూపిస్తారు సో చూసేయండి naughty boy మేడం మీరు రావాలి గట్టిగా చెప్పండి ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి సో చూస్తున్నారుగా ఇలా మంచిగా వాటర్లో మస్తు పాటలు పెడుతుంటాయి డ్యాన్స్ చేసుకుంటా అండ్ వాళ్ళు మాట్లాడే ఎంటర్టైన్మెంట్ మాటలు చాలా 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 ఫన్నీగా ఉన్నాయన్నమాట చెప్పానుగా నాన్ స్టాప్గా వాళ్ళు కామెడీ చేస్తూనే ఉన్నారు స్పాంటేనియస్గా కామెడీ చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు పిలిచిన కపుల్కి మాత్రం పెళ్లి చేస్తారు సో చూడండి 23 సంవత్సరాల తర్వాత ఈ బెస్ట్ కపుల్ మనందరి కోసం మరొకసారి పెళ్లి చేసుకోబోతున్నారు మా బోర్డు సర్పంచ్ నెక్స్ట్ వచ్చేసి మసాజ్ విత్ డాన్స్ స్టార్ట్ అవుతుంది చూసేయండి black t-shirt.
ప్రతిసారి వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. మీరు రండి షార్ట్ రాజా, మీరు కూడా రండి. మీరు కూడా సార్ గారిని మిడిల్ లో పెట్టండి. ఆయన ఇప్పుడు మనకి హీరో. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? పవన్, ఆదిలాబాద్. ఆదిలాబాద్ నుంచి పవన్ గారు ఏం చేస్తుంటారు? హరికృష్ణ, ఆదిలాబాద్. సార్ వేణుగోపాల్, ఆదిలాబాద్. మ్యారేజ్ ఈవెంట్ చేస్తుంటారు. ఓకే, నా మ్యారేజ్ అయ్యేటప్పుడు నేను చెప్తాను. లక్ష్మణ్, ఆదిలాబాద్. ఆదిలాబాద్ నుంచి లక్ష్మణ్ గారు మీరేం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. ఓకే, ఇక్కడికి వచ్చినటువంటి సార్స్ అందరికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతాం అందరు కూడా, ఎందుకంటే మనం కొట్టే చప్పట్లు వాళ్ళకి ఎనర్జీని ఇస్తాయి. సార్ మీతో డాన్స్ చెల్లంటే ఇవ్వండి సార్, బాబు వెళ్తాడు, లేకపోతే మీరు ఏం చేస్తారని మాకు తెలియదు. తీసుకుందన్నా, తీసుకో అమ్మా, డబ్బులు కూడా అడుగు డాడీకి. పాప ఏమ్మా రామ్మా, అమ్మోరు తల్లికి బొట్టు పెడదు గాని. వెరీ గుడ్. ఓకే, మీతోటి డాన్స్ కట్టలేం కదా సార్, మీరంతా పెద్దవాళ్ళు. సార్ గారు కూడా ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, మనకు ఫైర్ తోటి పని లేదండి, వాటర్ లోనే ఉన్నాం. ఓకే, మీరందరికి ఒక చిన్న థమ్స్అప్ నడిద్దాం సార్ వీళ్ళందరి కోసం. రైట్ హ్యాండ్ ఇలా పట్టండి. ఓకేనా, ఏదో తిరగండి సార్. రైట్ రోజా, లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉందిగా, మీరు ఆయనది పట్టుకోండి. సార్ షర్ట్ సార్ ఆయన పట్టుకున్నట్టు ఏం పట్టుకోవాలని షర్ట్ ఇలా పట్టుకోండి, కింద పట్టుకోండి. మీరు కూడా రెడీ సార్, మీది ఖాళీగా ఉందిగా నేను పట్టుకుంటాను. రెడీ, 1 2 3 రెడీ. మా వాడు చెప్తాడండి థమ్స్అప్ యాడ్ ఎలా తీయాలనేది సింపుల్ గా. గట్టిగా చప్పట్లు చప్పట్లు. కమాన్. పర్వాలేదు. సో ఫస్ట్ గా వచ్చే మేడం ఎవరంటే ఎవరో కాదు, మీరు ఒకసారి లేకండి. చూడు అలాగే బాగా చదివా చేస్తున్నారు. ఆ మేడం హలో. ఓకే, ఇక్కడ వచ్చే వరకు మనం గట్టిగా క్లాప్స్ కొడితే వాళ్ళే వస్తారండి. సో అక్కడ మేడం గారు సార్ చెప్తున్నారు, నవదీపు కనిపించట్లమ్మా. అక్కడ ఇక్కడ మేడం గారు వస్తున్నారు, గట్టిగా చెప్పండి. ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు మీరు. కొద్దిగా అలా జరగండి, ఒక్క స్టెప్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. వచ్చావా? కానీ అయితే వచ్చేసారు, ఇల్లే 6 మెంబర్స్ వచ్చేసారు. ఇంకెవరైనా పిలిచావా? పిలవలేదా? ఓకే మేడం, మీ పేరు మేడం, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అంతే. భూదేవి గారు ఆదిలాబాద్ నుంచి. మేడం ఆదిలాబాద్ నుంచి లావణ్య మేడం. అదే మేడం కొడతాండ్రా. ఓకే, నా పేరు పంకజం అండి, లోకల్. ఓకేనా, మీతోటి డాన్స్ ఎట్లా ఏం చేయించలేదు, డాన్స్ అంటే కాదు. ఓకేనా, ప్రోగ్రామ్ మాత్రమే డాన్స్ ప్రోగ్రామ్. ఓకే, ఇది కూడా. ఓకే, మీరు చిన్న వంట ప్రోగ్రామ్ మేడం, మీ ఊరి వంట అనుకోండి. అలాగే బోట్ లో స్పెషల్ గా వంట చేద్దామండి. కుడి చేయాల పట్టండి. ఓకే, అందరూ వంటలు చేస్తారండి? చేస్తారండి. నాకు అదే అర్థమైంది, మీరు తలకాయ చెప్పలేను మేడం. మీరు చెప్పండి మేడం, సార్ గారికి బాగా ఇష్టమైనటువంటి కర్రీ పేరు చెప్పండి. మీరు ఏది వండినా అది తింటారంటారు. సార్ ఎక్కడున్నారు? మీరే ఉప్పు లేకపోయినా తింటారంట. అది అందుకే అక్కడ ఉన్నారా చివరిలో కూర్చొని, లేకపోతే ముందు కూర్చోవాలి. ఓకే, మీరు చెప్పండి మేడం, సార్ గారికి ఏ కర్రీ? సార్ మీరు ఎక్కడున్నారు సార్? మీరు కూడా ఉప్పు లేకుండా ఏం సార్, ఉప్పు లేనంత బ్యాచ్ అటే ఉన్నారు. మేడం ముద్దపప్పు మజ్జిగ చారు. సార్ ముద్దపప్పు వాళ్ళు ఎక్కడున్నారండి? ముద్దపప్పు గారు అక్కడే ఉన్నారా? అది మనకి ఆ పప్పే పెడతారు, ఆ చికెన్ కడ దేశం.
మేడం చికెన్ టేస్ట్ ఎక్కడున్నారండి? ఇలా డిఫరెంట్ గా పట్టుకున్నామంటే ఒకసారి హ్యాండ్ ఇలా పట్టండి. మా ఆవిడతో నేను అలాగే నాకు ఎక్స్పీరియన్స్. ఒకసారి మీకు గరిట్లు ఇచ్చాం, బూడి తరపు వచ్చి గరిటి తిప్పండి ఒకసారి. వెరీ ఇప్పుడు మనకు ముందు ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, ఆ విలేజ్కి మాత్రం ఏ కరెంట్ సరఫరా లేదనమాట. అండ్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా లేదు. ఓన్లీ ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలా బోట్లోనే ట్రావెల్ చేయాలి. అండ్ వాళ్ళు ఎందుకు అక్కడ ఉంటున్నారు అని అనుకుంటే మాత్రం వాళ్ళు అలా నేచర్కి అలా అలవాటు పడిపోయారు. అండ్ వాళ్ళు వేరే ప్లేసెస్లో ఉండలేరు, సో ఇక్కడే స్టే చేస్తున్నారంట. వాళ్ళకి ఒక వెలుగునిచ్చిందండి. ఆ సమస్యకు మీరు గట్టిగా చెప్పండి అండి. థ్యాంక్ యూ సార్. సో మనం వాళ్ళ గురించి అయితే చెప్పుకున్నామండి. ఇప్పుడైతే మరి ఇప్పుడు వరకు మార్నింగ్ వచ్చి బాబు మరి ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇంతకు మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? మీ పేర్లు ఏంటి? కనీసం మాతో చెప్పకుండా ఇలా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు అని చాలా మంది కూడా మా పేర్లు తెలుసుకోవడానికి కూడా చాలా మంది ట్రై చేస్తున్నారండి. సో మా పేర్లు కానివ్వండి, మా స్టడీ వివరాలు కానివ్వండి, మేము ఎక్కడి నుంచి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే సాంగ్ స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా సమానం, అందరూ కూడా గట్టిగా చప్పట్లు. ఎందుకు అంటే నేను కొడితే ఎవరికి ఏడపరిచదండి అని అందుకే చెప్తారండి. ఓకేనా? చూడండి, స్టార్టింగ్ లో చిన్న క్వశ్చన్ అడిగిన గుర్తున్నా ఎవరికైనా? నీటిలో లేని రాయి. ఇప్పుడు ఎవరికైనా తెలిసిందా నీటిలో లేని రాయి అంటే? థింక్ చేశారా? విలేజ్ మన ఫస్ట్ స్టాపింగ్, లాస్ట్ స్టాపింగ్ కూడా అదే అండి. అయితే అక్కడ మనం ఆగుతుంది, బోట్ ఆగుతుందండి. మనందరికీ ఒక 30 నిమిషాలు టైం ఇస్తాం. ఈ 30 నిమిషాల టైం పాటు మీరు ఏం చేయాలి అంటే ఏమి చేయాలి? ఇక్కడ ఎంతో పురాతనమైనటువంటి శివాలయం టెంపుల్ ఉంది. 365 రోజులు చల్లనైన వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది. వాటర్ ఫాల్ అనగానే మీరు అందరూ చూస్తూ ఉంటారు, పైనుంచి పడుతూ ఉంటారు. సినిమాలో చూస్తూ ఉంటాం, పైనుంచి పడుతుంటాయి. ఇక్కడ కింద పైనుంచి రావాలి, కింద నుంచి వస్తుంటాయి. రామకృష్ణ ముడివాట కూడా ఉంది ఈ ప్రాంతంలో. ఆ విశ్వేశ్వర స్వామిని మీరు దర్శించుకోవాలి కాబట్టి మనకి 30 నిమిషాలు టైం ఉంటుంది. ఈ 30 నిమిషాల్లో అంటే వేడివేడిగా మీకు ఎందుకంటే చల్లచల్లగా అంటే కారణం ఉంది. మనకి ఏసీ కూడా ఆన్ చేస్తున్నాం కాబట్టి మీరు వేడివేడిగా పెట్టుకుని చల్లచల్లగా తినచ్చు. ఓకే? అయితే బోటు సపరేట్ గా ఆగటం అంటూ ఏమి ఉండదండి. ఇక్కడ ఒక్క చోట మాత్రమే అవుతుంది. ప్రతి బోట్ కూడా ఇక్కడ అవుతుంది. పోచమ్మ గండి నుంచి వచ్చేటటువంటి బోట్స్ అన్ని కూడా ఈ పేరెంటల్పల్లి విలేజ్ వరకు వచ్చి వాళ్ళు రిటర్న్ అయిపోతారండి. మనం తిరువాక రంగస్థలం తీసినటువంటి ఎదర వరకు వెళ్ళి మనం రిటర్న్ చేయాలి కొనసాగిస్తాం. ఓకే? వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆ పుస్తకాల్లో చూస్తుంటాం వస్తు మార్పిడి అనేది.
ఆ వస్తువు మార్పిడి చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అంగంలో తెచ్చుకొని వాళ్ళ జీవనం. అయితే వీళ్ళకి వైద్యం ఎలా అందుతుంది అని ఒక చిన్న డౌట్ చాలా మందికి మెదులుతూ ఉంటుంది. ఆ వైద్యం ఎలా చెప్తూ అనుకుంటున్నాను, అందరు చెవులు మూసుకోండి. ఎందుకంటే ఆ సాంగ్ ఏంటంటే రారమ్మని రారా ఇక్కడ రాదండి. ఓకేనా? ఆ సాంగ్ తీసేటువంటి ప్లేస్ ఇది. ఈ సెట్ మీద పరిగెడుతూ తీశారు. ఓకే, నెమ్మదిగా దిగొచ్చు. పరిమాణం ఇలాగే ఓకేనా? ఎందుకు రావు సార్? మళ్ళీ ఏమంటారు, తీసుకొని వెళ్ళిపోయాడు అనుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. బ్యాచ్ అన్ని చెక్ చేసుకోండి. వాటర్ టైం అంతా స్టార్ట్ అవుతుంది. 30 minutes మాత్రమే టైం మనకి. ఈ 30 minutes తక్కువగా పట్టుకొని అయిపోతున్న కలగాలండి. ఎవరు రాకపోయినా మా బోర్డు వారికి ఇన్ఫార్మ్ చేయండి. ప్రారంభమని షూటింగ్ జరిగిందని చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన ఒక చిన్న క్లిప్ నేను యాడ్ చేస్తాను, చూడండి. మెల్లదేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పదిలంగా రండి ఫ్రెండ్స్. సో బోటింగ్ స్టార్ట్ అయిన నుంచి ఇదే ఫస్ట్ స్టాప్ అండ్ లాస్ట్ స్టాప్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయము. ఆ శివాలయంని విజిట్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి రంగస్థలం షూటింగ్ జరిగిన ప్లేస్ అండ్ పాపికొండలు చూసేసుకొని నెక్స్ట్ రిటర్న్ అవుతాం అనమాట. బోట్ అన్నది రిటర్న్ అవుతుంది. వాళ్ళు కాలుతున్నాయా? చెప్పులు వేసుకొని వెళ్ళాడమ్మా, లేకపోతే పరాశివుడు ఇక్కడే కనిపిస్తాడు. నేను ఇంకా చెప్పులు వదిలేసేస్తుంటాను. మనకి లంచ్ కింద హాల్లో ఉంటుంది. హై బ్రో, ఫోటో దించు బ్రో. ఇప్పుడు మేము మెట్లు ఎక్కి వచ్చిన ప్లేస్ అండ్ ఈ ప్లేస్ అంతా రారమ్మని భయపడకండి, సాంగ్ ఆడుతున్నాను. బట్ ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూటింగ్ అయిందంట. యాజ్ యూజువల్గా తెలిసిందే, లోపలికైతే ఫోన్ అలౌడ్ లేదు. సో లోపల షూట్ చేయలేకపోయాను. అండ్ మేము ఆల్రెడీ దర్శనం చేసేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ ఫ్రెష్ అంటే ఫ్రెష్ మామిడి పండ్లు ఉండే. సో ఇంకా లేట్ చేస్తామా చెప్పండి, చెరొకటి తీసేసుకొని కానిచ్చేసామన్నమాట. బట్ టెంపుల్ మాత్రం మస్తు ఉండే అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంత లోపల ఇంత అడవిలో భలే ఉంది అసలు టెంపుల్ అయితే. అంటే నీట్ అండ్ క్లీన్గా మస్తు ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా పాపికొండలు ట్రిప్ విజిట్ చేసి స్పెషల్గా ఈ టెంపుల్ మాత్రం చూసేయండి. పెట్టు రైట్. పెద్ద ఉన్నాడు. పండు చెడ్డ ఒకటి ఇచ్చిన డ్రెస్ సో బోట్ వల్ల మనకి ఇచ్చిన టైమింగ్ వచ్చేసి ఓన్లీ 30 minutes కాబట్టి ఆ 30 minutes లోపే మనం దర్శనం చేసేసుకొని నెక్స్ట్ మనం కిందికి వెళ్ళిపోయి బోట్ ఎక్కేయాలన్నమాట. సో వీఆర్ గోయింగ్.
బోట్ ఎక్కేసరికి లంచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ హడావిడిలో ఉండే, అందరూ లంచ్ ఆల్రెడీ సర్వ్ చేసేసుకొని తినేస్తూ ఉండే. సో మేము కూడా అలా సర్వ్ చేసేసుకొని స్టార్ట్ చేసేసామన్నమాట. లంచ్ మాత్రం అదిరిపోయింది. బట్ ఇప్పటికే మీరు ఆల్రెడీ వెయిట్ చేస్తుంటారు. పాపికొండలు అంటే మనకు గుర్తొచ్చేది ఏంది, బొంగుల చికెన్. బట్ బొంగుల చికెన్ ప్రజెంట్ ఇప్పుడైతే అవైలబుల్లో లేదు. ఎందుకంటే అంతకుముందు ఒకసారి బోట్ అన్నది బోల్తా పడడం వల్ల అప్పటి నుంచి బొంగుల చికెన్ ఇప్పుడు రంగస్థలం ఎక్కడైతే షూట్ జరిగిందో అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే అక్కడే తిన్నాను. బట్ అక్కడే అంటే ఆ పొజిషన్లో అంటే ఆ లొకేషన్లోనే బోట్ బోల్తా పడడం వల్ల అక్కడ ఆపేశారనమాట. లేకపోతే ఆ రంగస్థలం షూటింగ్ లొకేషన్లో ఆపి మనం అక్కడే లంచ్ చేసేవాళ్ళము. అండ్ అక్కడ బొంగుల చికెన్ పెట్టేవాళ్ళు కూడా ఉండే అనమాట. అక్కడ మనం బొంగుల చికెన్ తీసేసుకొని అంటే కొనుక్కొని మనమే తినొచ్చు, అలా ఉండే అనమాట ఫెసిలిటీస్. బట్ ఇప్పుడైతే అలా లేవు. సో మనం పాపికొండల ట్రిప్ వెళ్తున్నామనంటే బొంగుల చికెన్ ఉంటుంది అని చెప్పేసి మర్చిపోవడమే. ఇక బొంగుల చికెన్ అయితే అవైలబుల్లో లేదు. ఒకసారి సాంగ్ ఆపమ్మా. ఓకే, అందరు కూడా చూడండి. రంగస్థలం గోదావరి మూవీ చూస్తారు ఏమైందండి? చూడండి, అక్కడ కనిపించేటటువంటి బాయ్ ఫ్రెండ్స్. ఇసుక ఐలాండ్ దగ్గర సుమలత గారు నటించిన మూవీ గోదావరి మూవీ నుంచి అక్కడ సుమంత్ గారి కోసం ఈ రోజున ఎదురు చూసినటువంటి ప్లేస్ అటువంటి ఇసుక ఐలాండ్ కనిపిస్తుంది చూడండి. ఆ కనిపించేటువంటి హట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనందరికి కూడా మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి పాపికొండల అన్ని కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎడల్పు వచ్చేసి 80 మీటర్లు మాత్రమే ఎడల్పు ఉంటుంది. కానీ లోతు వచ్చేసి 350 అడుగుల లోతు ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఎడల్పు చాలా తక్కువ ఉంటుంది. అటువైపు ఇటువైపు చూడండి, ఎడల్పు చాలా తక్కువగా ఉంటుంది, లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. 350 నుంచి 400 అడుగుల లోతు ఉంటుంది. ఎవరికైనా డౌట్ గా ఉంటే దిగి కొనుక్కోవచ్చు. మేడం, మీరు ఫోటో దిగిన తర్వాత సైడ్కి ఉండాలి, డ్రైవర్ గారికి అర్థం అవుతుంది. ఫోటో దిగాక సైడ్కి వచ్చేయండి. ఓకేనా? చూడండి, మనం ఎక్కడి నుంచి కూడా తిరువాక అంటే రంగస్థలం తీసినటువంటి మూవీ దగ్గరికి మూవీ తీసినటువంటి ప్లేస్ వరకు అంటామండి. అటువంటి కూడా చాలా దగ్గరగా ఉంటాయి కొండలన్నీ కూడా. మనం ఇప్పటి వరకు చూసినటువంటి కొండలన్నీ కూడా మనందరికి స్టార్ట్ అయ్యాయి. ఈ పాపికొండలందరిలో మీ సెల్ ఫోన్ లో కెమెరాని పాపికొండలందరిన్నింటినీ బంధించుకోండి. ఓకేనా? మళ్ళీ రిటర్న్ లో కూడా మనం ఈ పాపికొండ అందరిలోకి వస్తాం. చూడండి, ఎడల్పు చాలా తక్కువగా ఉంటుంది, లోతు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. 350 నుంచి 400 అడుగుల లోతు ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి గిరిజన ప్రాంతాలను మనం చూడటం జరుగుతుంది. ఉన్న చోట ఉన్నానా, ఆకాశం అందుకున్నానా, చెయ్యలోనికి కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా, మునిగి తేలుతున్నానా, ఈ ముచ్చటైన ఉరిపానా, ఆమెలోని పాపికొండలు స్టార్ట్ అయ్యండి. మీ సెల్ ఫోన్ కెమెరాలో పాపికొండలు అందరినీ బంధించుకోవాలంటే టాప్ పైకి వెళ్ళండి. అలాగే మీ ఫొటోస్ సెల్ ఫోన్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఫొటోస్ మిమ్మల్ని
धड़कते के दिलों में तू आग लगा दे बेबी फायर नकली से न करे तू करे जब तक हमें छूटी नकला किश मजा तो तेरे मुखड़े को जैसे काला करे जो जैसा है तेरे चलते अपनी अदाओं से ज्यादा नहीं तो 10-12 लड़के तो मार ही देती होगी तो दिन में ఫస్ట్ క్లాసా మీ ఇద్దరు పక్క పక్కన ఉండండి ఒకసారి నువ్వు ఫస్టేనా సరే నువ్వు ఫస్ట్ క్లాస్ అంటున్నావుగా ఏ ఊరు నుంచి వచ్చావు ఆదిలాబాద్ నుంచి వచ్చావా పెళ్ళయిందా పెళ్ళి కాలేదా బాబు పెళ్లి కాలేదంటలేండి బాబుకి సరేనా నీకు ఎంతమంది పిల్లలు చెప్పు ఒక్కళ్ళ ఇద్దరు ఇంకా లేరా
సేఫ్ జర్నీ, నెమ్మదిగా దిగండి. ఆ బ్రేక్ఫాస్ట్ మందిర్ దగ్గర టీ అండ్ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. తీసుకొని చక్కగా మీ గమ్య స్థలానికి క్షేమంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా మా జెమినీ బోర్డు తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఓకే సార్. టీ-షర్ట్ రాజా బోర్డు నేమ్ గుర్తుపెట్టుకోండి జెమినీ. మళ్ళీ ఎప్పుడు వచ్చినా మీ ఫ్రెండ్స్ వచ్చినా మా జెమినీ బోర్డు నేమ్ గుర్తుపెట్టుకుంటారండి. ఇక్కడికి అన్నీ ఉంటాడు, మీరేం భయపడవసరం లేదు. ఎట్లానే బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. I miss you friends. నువ్వు రాస్తానన్నావుగా మాతోని. I miss you friends. ధన్విక బాయ్. బాయ్. ఏముప్పుడే అది మెల్లగా. బాయ్. బాయ్. చూసారుగా ఇలా మా పాపికొండల ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ బోటింగ్ స్పాట్ నుంచి నెక్స్ట్ బాబాయ్ వాళ్ళు అందరూ అన్నవరం స్టార్ట్ అవుతున్నారనమాట. నేను మమ్మీ డాడీ అయితే బ్యాక్ టు పాల్వంచ వెళ్తున్నాము. సో ఇక్కడే అందరికీ బాబాయ్ చెప్పేసుకొని మేము రిటర్న్ టు పాల్వంచ వెళ్ళిపోయాము. అండ్ వాళ్ళు అన్నవరం వెళ్ళిపోయారనమాట. సో చూసారుగా నేను చెప్పినట్టుగా మంచిగా అదిరిపోయిందిగా వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.